స్థానిక చిందరవాడ ముత్యాలవాడకు చెందిన పొచ్చన్న రూప దంపతులు పెద్ద కుమారుడు ముత్యాల సాయికృష్ణ 3 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. 2018లో నిర్వహించిన గ్రూప్స్ ప్రతిభ కనబర్చిన ఆసిఫాబాద్ ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో 2022లో నిర్వహించిన గ్రూప్స్కు సన్నద్ధమయ్యి మెరిట్లో ఉన్నారు. తాజాగా ఆగస్టులో ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించిన అసిస్టెంట్ ఎనలిటిక్ ఆఫీసర్ పోస్టుకు పరీక్ష రాశారు. దీనికి సంబంధించిన ఫలితాలు శుక్రవారం వెలువడగా ఉత్తీర్ణత సాధించాడు. ఇప్పటికే ఉద్యోగంలో ఉంటూ గ్రూప్స్ ఇంటెలిజెన్స్ పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు తెరిపించారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ఆ దిశగా కష్టపడి చదివితే విజయం వరిస్తుందని సాయికృష్ణ తెలిపారు. యువత చెడు మార్గాలకు అన్వేషించకుండా ఉన్నతంగా రాణించే దిశగా తమ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. తాను ఉద్యోగాలు సాధించడానికి తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. ఇంటెలిజెంట్ అసిస్టెంట్ ఎనలిటిక్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నా పేరు సాయికృష్ణ. నేను ప్రజెంట్ ఆసిఫాబాద్ ఎస్పీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. నేను 2018లో రాసిన గ్రూప్ 4 రాయడం వల్ల ఆ జాబ్ వచ్చింది నాకు. ప్రజెంట్ నేను మళ్ళీ ఆదిలాబాద్కి రావాలని చెప్పేసి మళ్ళీ 2022లో మళ్ళీ ఎగ్జామ్ రాశాను. దాంట్లో కూడా క్వాలిఫై అయ్యాను. ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ ఎగ్జామ్ అయిన ఇంటెలిజెన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయిపోయి అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్ పోస్ట్ని పొందాను. ప్రిపరేషన్ నేను మొత్తం ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను, సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను. ఆన్లైన్ కోర్సెస్ తీసుకొని ఇక్కడే ఉండి ప్రిపేర్ అయ్యాను. దీనికి మా పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను ప్రజెంట్ 3 జాబ్లు సాధించగలిగాను. ప్రజెంట్ జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను. బట్ ఎగ్జామ్కి ముందు కొన్ని డేస్ మాత్రమే నేను లీవ్ పెట్టేసి ఇంట్లో ఉండి ఫుల్ టైం ఇస్తూ నేను ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఈ 3 జాబ్స్ రావడం వల్ల నేను చాలా ఆనందంగా ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీ అయ్యారు. ప్రజెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదైనా వాళ్ళు డెడికేటెడ్గా వాళ్ళు ఫుల్ టైం దానికే ప్రిపేర్ అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకుని సాధిస్తారు. పేరెంట్స్ సపోర్టు చాలా ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ ఈ గవర్నమెంట్ జాబ్స్కి కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. తక్కువ పోస్టులకి ఎక్కువ లక్షలలో అప్లికేషన్స్ వస్తున్నాయి. సో ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ రావాలని లేదు. ఒకవేళ వాళ్ళకి లేట్ అయినా వాళ్ళు ఇంట్లో వాళ్ళు కొంచెం వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా వాళ్ళకి మళ్ళీ ఇంకా చదివేటట్టు ప్రోత్సహించాలి. వాళ్ళు ఖచ్చితంగా మన సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు. నేను ఈ 3 జాబ్లలో ప్రజెంట్ అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్ జాబ్ని ఎంపిక చేసుకుంటాను.